ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మత్తయి సువార్త ఏడవ అధ్యాయము 20వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసయ్యా. నేను నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు లేకుండా యేసు నామములో నా నోటికి నీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు యేసయ్య కొండ మీద జనసమూహానికి ప్రసంగిస్తూ వారందరికీ ఇరుకు మార్గం ఇంకా విశాల మార్గం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. ఇంకా యేసయ్య ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కదండి, యేసయ్య మనకి క్లియర్గా చెప్పారు కదండి. అన్నిటికీ అంతం ఉంటుంది, కానీ ప్రేమకి మాత్రం అంతం ఉండదు. ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనేసి యేసయ్య మనకి చెప్పారు కదండి. కాబట్టి మనం ఏ పని చేసినప్పటికీ కూడా మనము దేవుని యొక్క ప్రేమతో నిండుకొని చేయాలి కదండి. ఆ విధంగా చేస్తేనే మనం చేసిన పనికి ప్రతిఫలం అనేది ఉంటుంది కదండి. కానీ ప్రేమ లేకుండా కనుక మనం ఏ పని చేసినప్పటికీ కూడా యేసయ్య మనల్ని అక్రమం చేయవారులారా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అనేసి అంటారు కదండి. కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాలి కదండి. మనం ఏ పని చేసినప్పటికీ కూడా మనం మొదట వారిని దేవుని ప్రేమతో ప్రేమించగలిగి ఉండాలి కదండి. ఆ విధంగా మన వలె మన పొరుగు వారిని కూడా ప్రేమించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ఇంకా యేసు ఏమంటున్నారో చూద్దామండి. 24వ వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. కదండి, యేసయ్య మనకి క్లియర్గా చెప్తున్నారు కదండి. ఆయన మాటకి వ్యతిరేకంగా మనం ఏం చేసినప్పటికీ కూడా మనము బుద్ధిహీనుని పోలి ఉన్నట్టే కదండి. ఎందుకంటే మనము దేవుని మాట వినట్లేదంటే దాని అర్థం ఏంటండి? మనము సాతాను మాట వింటున్నట్టు కదండి. కాబట్టి మనందరం కూడా యేసయ్య మాట విని ఆయన మాట చొప్పున నడుచుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. నెక్స్ట్ వచనం చూద్దామండి. 28వ వచనము. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. ఇప్పటివరకు చదువుకున్నాము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి 29వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.